Coming back to Dacoit. I think we should call this interview Coming Back to Dacoit. So how was working with Mrunal and Anurag sir? Actually good రా. మృణాల్ దస్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్, మనకి సీరియస్ సీన్ ఉందనుకో, ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటున్నారు. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది సడన్గా. అప్పుడు అర్థమైంది ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది, ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ వీళ్ళు అంటే not like all the way, but they would she just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. Achala, oh, okay, we're making a great film and feeling కలిగించే kind of matter. Yeah. More రాసుకోవాలి, internalizing and regulating the emotions. నో బట్ ఇద్దరు సినిమా చూసేసాం కాబట్టి చెప్తున్నా, మనం చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం. మృణాల్ killed in the film. She's fantastic in the film. She has this gift. కొందరు స్క్రీన్ మీద ఏడుస్తుంటే తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ ఉంది. షీ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్. షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అండ్ I am so proud of you because I genuinely think it's your best performance in your career. I thought you were fantastic in the film. స్టార్టింగ్లో మనకు కొన్ని డౌట్స్ ఉండే, అరే వీడేంటి వీడు మరీ స్టైలిష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఈ సినిమా చేస్తానంటున్నానేంటి, ఈ క్యారెక్టర్ 5 minutes లో మళ్ళీ ఫుల్ కన్విన్స్ అయిపోయాం. కంప్లీట్లీ 10 minutes into the film I forgot I'm watching one of my best friends. I forgot that మనోడు ఇది కాదు కదా అనేది మర్చిపోయి చాలా కన్విక్షన్తో చాలా కన్విన్సింగ్గా చేసావు. ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇది కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు, ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ వీడికి దండం. ఆ టిపికల్ శేష్ ప్రతి సినిమా మనము రిలీజ్ ముందు చూసేస్తాం. ప్రతి సినిమా నేను ఇంటర్వెల్లో బయటకు వచ్చి పిచ్చ అయితే బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటాం. క్లైమాక్స్ లో మళ్ళీ పిచ్చ అయితే ఇంటర్వెల్ 5-10 minutes ముందు ఎవరైనా అనుకుంటారు, అరే ఒకసారి రెస్ట్ రూమ్కి వస్తాను, అబ్బో చింతించాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి పిచ్చ హైరా. నాకు అంతకన్నా ఎక్కువ నేను చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, నేను ఏం చెప్పను. అరే నువ్వు చెప్తున్న విధానానికి నేను ఏదో రాత్రికి మెసేజ్ పంపించి ఈ పాయింటర్స్ చెప్పిన అనుకుంటాను. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఆనెస్ట్ గా ఒకటి చెప్పాలంటే, కిషోర్ వాచ్డ్ ఇట్ ట్వైస్. నేను చూసిన కట్టు దానికన్నా ముందు కట్ చూశారు కదా, హీ టోల్డ్ మీ he liked the cut that we watched together much better than the previous cut. Previous cut లో నాకు కొన్ని భయాలు ఉండే. కిషోర్ సుజిత్ కట్ చూసి వాళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్ వర్క్ చేసి నీకు చూపించాం. ఎందుకంటే మేము ఫస్ట్ చూసుకోవాలి నీకు చూపించే ముందు. అబ్బో అరే నీ ప్రతి సినిమా నేను ఫస్ట్ కట్ చూసేవాడిని. ఎప్పుడు ఫైనల్ కట్ చూసావు? లేదు ఏం మాట్లాడు మేజర్, నేను 3 different కట్లు చూసాను. బట్ చాలా చేసిన తర్వాత నీకు ఫస్ట్ కట్ అని చెప్తాడు. యాక్చువల్లీ దానికి నిజంగానే ఫస్ట్ కట్టే చెక్కుతాడు కూర్చొని. బట్ వాళ్ళు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు నీకు చూపించేటప్పుడు. నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు. బికాస్ ద వే యూ వాచ్ అ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్ కదా. నువ్వు మామూలుగా చూడవు, మామూలుగా చూసి ఎంజాయ్ చేయవు. ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హి ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలు, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు. ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా, వాడి 3 సినిమాలకు ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా, నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమాలో ఎక్కడుంది ఏడ్చేదంటే, అప్పుడెప్పుడు విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గారు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్ ఫుల్. క్లైమాక్స్ ఇంపిస్తుంది నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ as well. క్లైమాక్స్ అండ్ మృణాల్ మ్యాన్ ఫ్యాన్, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ షీ's so good in the film and I'm so glad that the combination is happening again. Chinnu's voice on Mrunal, I'm very happy for that. After Sita Ramam and
హాయ్ నాన్న, ఐ జెన్యున్లీ లవ్డ్ హౌ ద టూ గో టుగెదర్. నాకు యాక్చువల్గా ఒక చిన్న 96 ఫీల్స్ వచ్చి ఏ విషయంలో అంటే తెలుగులో మృణాల్కి వాయిస్ కూడా చిన్మయ చేసింది అండ్ పాట రూబరు సాంగ్ పాడింది కూడా చిన్మయ. సో ఇట్ వాస్ ఆ చిన్న 360 wholesome moment. Her voice in the film totally. It's her soul, the whole film. I loved it, man. I think both of you killed it, man. Anurag sir is fantastic. Prakash Raj sir is fantastic. Adagakarle. But main one person I felt very bad about was that ఎప్పుడో ఒకసారి నా ఇంట్లోనే మనం అందరం కూర్చుంటున్నప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు మీకు, మీరు లేకుండా నేను ఒక సినిమా తీయను. లాస్ట్ 2 సినిమాల్లో లేరు కదా, నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా. అంటే మరి లేదంటే ఎలా ఉంటుందంటే వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక ఒప్పుకోలేదు. ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే ఇది చాలా ఇంటెన్స్ సినిమా. హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు, హెచ్డి బుత్లో కూర్చుంటూ ఉన్నాడు. తర్వాత అది హెచ్డి బూత్ కూర్చుంటాను. నేను ఎప్పుడు హెచ్డి బూత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తుంటే హెచ్డి బూత్ కూర్చుంటాను, ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది ఇవ్వకరా అని చెప్పి. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే నేను రోల్ ఇచ్చా, మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా కామెడీ చూడరా అంటే నాలో ఒక విజయ్ సేతుపతిని చూసేసి అదే పాత్ర ఇస్తాను. ఆ పాత్రకి నేను ఆ పాత్రకు నువ్వు న్యాయం చేస్తుంటే నేను న్యాయం చేసే సినిమా నేను అంటే చివరికి నేను ప్లే చేయాల్సిన నేను ప్లే చేయాల్సి వచ్చింది. ఆ రోల్ ఈయనకి ఇచ్చా. ఐ జెన్యున్లీ బిలీవ్ మంచి ఆ క్యారెక్టర్లో మా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పాను. ఆ క్యారెక్టర్ నా జీవనంలో రావడం ఏంటంటే అందులో వాళ్ళు ఊహించుకున్నారు రావు రమేష్ గారు వచ్చేసి ల్యాప్టాప్ పడేస్తే సెక్యూరిటీ అంటే నేను ఘోరంగా నవ్వేమంటారా, థ్యాంక్ యూ రా నువ్వు చేయనందుకు అన్నారు జోక్గా. ఊహించుకో రావు వచ్చేసి సంబంధం లేకుండా వాట్ ఇస్ దిస్ అని చెప్పి ల్యాప్టాప్ పడేస్తే. అరే వాళ్ళకి అర్థం కాలే, ఈయనకు అర్థం కాలే. ఈ మనిషికి ఉన్న యాక్టింగ్ రేంజ్ ఏం చేద్దాం ఇంకా. ఇది ఇలా చెప్పి చేస్తాను. యాక్చువల్లీ కిషోర్ రైట్, ఎందుకు చెప్తాను. గూఢచారి క్లైమాక్స్, థ్యాంక్ యూ గూఢచారి క్లైమాక్స్ సీన్లో హిస్ క్యారెక్టర్ గెట్స్ కిల్డ్. సో ఎండ్లో తనే మూలం తెలిసిపోతుంది. నేను చెప్తాను రా గోడజా క్లైమాక్స్ చెప్తా కదా. ఇది ఎలా ఉంటే ఎక్స్ప్లెనేషన్ నాకు అకౌంట్ జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా చచ్చిపోయి కిచెన్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని తెచ్చుకుంటాను. నేను అన్న సంకలేకపోతే సినిమా నేను చచ్చిపోతే పట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద క్లోజ్ పెట్టి ఇలా ఉంటే బాగోదు. దట్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్. అది డెలివరీ అయిపోద్ది కదా, అప్పటికి తప్పని చచ్చిపోయాడు. షాక్లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలా అర్థం అయిపోయాడు. వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోతాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అని చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే హీస్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా. గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి ప్రొఫెసర్ రోల్లో నన్ను ఊహించుకొని మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. రాహుల్ గారికి ట్వీట్ చేయండి. నిజంగా మనిషిలో గొప్ప యాక్టర్ ఉన్నాడు, అది ఈయన ఎక్స్ప్లోర్ చేయరు. నన్ను ఏం చేయమంటావు? ఆడు ఎక్కడ చచ్చాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు